ఈరోజు ఒక ఫెయిరీ టేల్, ఒక మంచి కథ, నందన్ కథ. హృదయపూర్వక జీవితానికి మార్గం. ఒకప్పుడు పర్వతాల పాదాల వద్ద ఒక చిన్న గ్రామంలో నందన్ అనే బాలుడు ఉండేవాడు. అతను చింతించని స్వభావంతో తన యవ్వనాన్ని పరవశంగా గడిపేవాడు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, జీవితంలో ఆనందమే ముఖ్యమని భావించేవాడు. కాలక్రమంలో నందన్ గ్రామ ప్రజల జీవితాలను గమనించాడు. వారు కష్టపడి పనిచేస్తూ ధర్మం మరియు శ్రద్ధతో జీవించేవారు. అయినా వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన తృప్తి కనిపించేది. ఆ రహస్యం తెలుసుకోవాలని నందన్ భావించాడు. అతను గ్రామానికి దగ్గరలోని పవిత్ర పర్వతం పై నివసిస్తున్న ఋషి ధర్మేంద్రుని వద్దకు వెళ్ళాడు. ఋషి అతడిని ఆహ్వానించి ఒక పురాణ గాథ చెప్పడం ప్రారంభించారు. 4000 ఏళ్ల క్రితం ఒక యువరాజు అరివా ఒక ధనవంతమైన రాజ్యం స్వాధీనం చేసుకున్నాడు. యవ్వనంలో ఆయన సుఖ ఆసక్తులతో కాలం గడిపాడు. పెద్దల మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు ఆయన రాజ్యంపై శత్రువులు దాడి చేశారు. రాజ్యం కాపాడేందుకు అరివా దగ్గర బలము లేదు, జ్ఞానము లేదు, మిత్రులు లేరు. దుఃఖంతో ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణువు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: అరివా, జీవితం నీ ధర్మాన్ని వెతకడానికి ఒక పయనం. ఆనందం క్షణికమే, కానీ శ్రద్ధతో చేసిన పని శాశ్వతం, సంతృప్తి ఇస్తుంది. నువ్వు కలిసే ప్రతి వ్యక్తి నీకు ఒక గురువులా ఉంటారు. వారి మంచి చెడుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మోసపూరితమైన దేనివల్లనైనా నీ ధార్మిక మార్గం తప్పుతుంది. ఆ దేవుని మాటలు అరివా గుండెల్లో నాటుకుపోయాయి. ఆయన తన తప్పులను సరిదిద్దుకొని ప్రజల కోసం జీవించసాగాడు. క్రమంగా ఆయన తన రాజ్యాన్ని ధర్మం, క్రమశిక్షణ, ప్రేమతో నడిపించాడు. ఆ గాథ చెప్పిన తర్వాత ఋషి ధర్మేంద్ర నందన్ను చూశారు. అరివ వంటి నీ జీవితంలోనూ మార్పు రావాలి. ఆనందం జీవితం కాదని తెలుసుకో. భగవత్కార్యంగా శ్రద్ధతో పనిచేస్తే అదే నిజమైన ఆరాధన అవుతుంది. నీ యవ్వనాన్ని దృఢమైన భవిష్యత్తుకు పునాదిగా మార్చుకో అని ఆయన నందన్ను దిశానిర్దేశనం చేశారు. ఋషి చెప్పిన మాటలతో నందన్ ప్రేరణ పొందాడు. తన గ్రామానికి తిరిగి వెళ్ళి కుటుంబం మరియు సమాజం కోసం కృషి చేయడం ప్రారంభించాడు. క్రమంగా అతని జీవితం మార్పు చెందింది. తన ప్రయాణంతో అతను గ్రామ ప్రజలకు ఆదర్శంగా మారాడు. అతను ఎల్లప్పుడూ ఒక మాట గుర్తు చేసేవాడు: ఇదే నిజమైనది. హృదయపూర్వకతతో జీవించండి, పని ఆరాధనగా భావించండి.
హృదయపూర్వకతతో జీవించండి. పని ఆరాధనగా భావించండి. ప్రతి వ్యక్తి నీకు పాఠం నేర్పుతారు. హృదయపూర్వకమైన జీవితం అసలు జీవితం.